హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనీషా టీచ్. ఈరోజు మన ఛానల్లో నేను చక్కగా దివాళీ కోసం డెకరేట్ చేసినటువంటి దియాస్ని చూపిస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కలరింగ్ ఎలా వేయాలి అనేది చూపించాను కదా. ఇప్పుడేమో కొంచెం డిఫరెంట్గా దియాస్ని డెకరేట్ చేయడం జరిగింది. ఆ దియాస్ని చూపిస్తాను. మన ప్రీవియస్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ ఏమన్నారంటే క్లేతో వీడియో చేయండి, క్లేతో దియాస్ చేయండి అన్నారు. సారీ అండి, క్లే నాకు దొరకలేదు. అది మనకి మట్టితో అయితే బాగా వస్తాయి. ఆ క్లే నాకు దొరకకపోవడంతో నేను చేయలేకపోయాను. ఫర్దర్ వీడియోస్లో ఇంకా కార్తీక మాసం అది వస్తుంది కదా, హోమ్ మేడ్ క్లే అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆ హోమ్ మేడ్ క్లే కూడా తయారు చేస్తున్నాను. తయారు చేసిన తర్వాత ఆ హోమ్ మేడ్ క్లే తోటి వీడియో కంపల్సరీ దియాస్ తయారు చేసి చూపిస్తాను. ముందుగా దివాళీ కోసం నేను కొన్ని దియాస్ని డెకరేట్ చేసుకోవడం జరిగింది. అలాగే దియా స్టాండ్ ఇట్లాంటివి చేశాను అనమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈరోజు మీతో అవి షేర్ చేసుకుంటాను. అలాగే ముందుగా అందరికీ కూడా వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. దీపావళి చాలా ఆనందంగా జరుపుకుంటాము. అలాగే నెక్స్ట్ డే టీవీల్లోనూ పేపర్లోనూ చాలా విషాదకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం. కాబట్టి సేఫ్గా దీపావళిని జరుపుకుందాం అందరం కూడా. ఈ సంవత్సరం వీలైనంత వరకు తక్కువ టపాసులు అవి కాల్చి, అంటే శబ్ద కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ లేకుండా చూసుకుందాం. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ చేయటం వల్ల మన పర్యావరణాన్ని మనమే డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన వంతు సాయంగా పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం చాలా తక్కువ పొల్యూషన్, అంటే పొల్యూషన్ లేకుండా మనం దీపావళిని జరుపుకోవడానికి ప్రయత్నించాలి కూడా. ఎందుకంటే అది మనందరి బాధ్యత. ఓకే అండి, మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి. ఓకే, నేను తయారు చేసినటువంటి దియాస్ని ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇది ఒక టోటాయిస్ తయారు చేశాను నేను. ఈ టోటాయిస్ ఏంటంటే సిమెంట్ తోటి తయారు చేసినటువంటి టోటాయిస్. ఇది ఒక దియా స్టాండ్ కింద పెట్టుకుందామని చెప్పేసి నేను ఈ టోటాయిస్ ని ప్రిపేర్ చేశాను. సిమెంట్ తోటి చేసినటువంటిదండి. మనకు బయట టెర్రకోటా తోటి తయారు చేసినవి బయట దొరుకుతాయి కదా, అలాగే నేను సిమెంట్ తీసుకుని చేశాను అనమాట. ఆల్రెడీ దీన్ని వీడియో తీద్దాం అనుకున్నాం, తీసాం కూడా, వీడియో మిస్ అయిందండి. మరొకసారి దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటనేది ఆ వీడియో కూడా నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. చూడండి, చాలా చక్కగా దియా స్టాండ్ మనకి తయారైపోయింది. దీన్ని మనం ఎక్కడైనా సరే ఇంట్లో ఏ కార్నర్లో పెట్టినా సరే చాలా చక్కగా డెకరేటివ్ పీస్ లాగా అందంగా ఉంటుంది. ఇదే కనుక మనం బయట తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవి కూడా చెప్తారు. టెర్రకోట మట్టితోటి, సిమెంట్ తోటి చాలా తక్కువ కాస్ట్ లోనే అయిపోతుందండి. కేజీ సిమెంట్ కూడా పట్టదు మీకు. ఒక హాఫ్ కేజీ సిమెంట్ కూడా పట్టదు దీనికి. కేజీ కూడా కదా, హాఫ్ కేజీ సిమెంట్ కూడా పట్టదు. కేవలం మొత్తం సిమెంట్ తోనే తయారు చేశాను. లోపల మాత్రం ఇంకా కలర్ ఏమి వేయలేదు. ఇలా సిమెంట్ ఫిల్ చేసేసాను, ఇంకా క్రాక్స్ అవి రాకుండా. దీని మీద మనం చక్కగా దియాని పెట్టుకోవచ్చండి. ఈ విధంగా దియాని పెట్టుకుని దియా స్టాండ్ కింద దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది చూడండి, ఇవి 2 చిన్న దీపాలు తీసుకున్నాను. 2 చిన్న దీపాలు తీసుకుని ఇలా జాయింట్ చేసేస్తాను. మధ్యలో జాయింట్ చేసి దానికి కలర్స్ అనేవి వేసి ఈ ఫోమ్ షీట్ తోటి ఇలా ఫెదర్స్ లాగా పెట్టాను. నెమలి లాగా పీకాక్ షేప్ అన్నమాట. దీంట్లో మనం చక్కగా ఇలా ఏదన్నా క్యాండిల్ లైట్ కానీ టీ లైట్ కానీ పెట్టుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక పీస్ కూడా చూపిస్తానండి. ఇది చూడండి, చిన్న లోటస్ ఫ్లవర్ లాగా చేశాను. ఫోమ్ షీట్ ని ఇలా కట్ చేసి ఇలా దీపానికి కలర్ వేసాం కదా మొన్న, ఆ కలర్ వేసినటువంటి దీపానికి చుట్టూ అంటించేసాను అన్ని సైడ్లు. ఇలా ఇదొక మోడల్ గా చేసుకోవచ్చు. దీంట్లో మనం ఇలా బయట ఎలక్ట్రికల్ టీ లైట్స్ అనేవి దొరుకుతాయి. అంటే దీనికి బ్యాటరీతో ఇది రన్ అవుతుంది. చక్కగా మనం బ్యాటరీ లైట్ ని ఇట్లా పెట్టుకొని
పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో అది గాలికి దీపాలు అవి ఉండవు కదండి. ఈ విధమైనటువంటి దీపాలు పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది, చాలాసేపు వెలుగుతాయి. అంటే నూనె దీపాలు పెట్టుకున్న డెకరేటివ్ పర్పస్ మీద ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక దీపం చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇది లోటస్ షేప్ చేశాను. ఇలా కింద ఒక దీపం పైన ఒక దీపం జాయిన్ చేసి ఇలా ఫోమ్ షీట్ తోటి వీటిని అతికించాను. ఇది మనకి లక్ష్మీ పూజ చేసుకుంటాం కదండి, అప్పుడు లక్ష్మీదేవికి ఆసనం కింద ఈ యొక్క స్టాండ్ అనేది చేయటం జరిగింది. మనం కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటే మనం చక్కగా అందమైనటువంటి పీసెస్ మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, చాలా చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు ఆ లోటస్ ఫ్లవర్ లో కూర్చున్నట్టుగా ఉంది. ఈ విధంగా 2 ప్రమిదలు ఫోమ్ షీట్ 2 కలర్స్ ఫోమ్ షీట్ ఉంటే ఈ చక్కటి ఆసనం మనకు తయారైపోతుందండి. దీన్ని మనం చక్కగా పూజా పర్పస్ కింద వాడుకోవచ్చు. లేదు అలా కాదు అనుకుంటే దీంట్లో కూడా మనం దియ్య పెట్టుకోవచ్చు. ఇలా ఎలక్ట్రికల్ దీపాలు కానీ లేకపోతే టీ లైట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ విధంగా దీపాలన్నీ కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మనం కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ తోటి ఇంత అందమైనటువంటి షో పీసెస్ మనం తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఆ వెలుగులు, లైటింగ్ వెలుగులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మనం ఈ లైట్స్ కొంచెం పెద్దవైపోతున్నాయి అనుకుంటే టీ లైట్స్ వెలిగించుకోవచ్చండి. మామూలు క్యాండిల్స్ ఉంటాయి కదా వ్యాక్స్వి, ఆ టీ లైట్స్ వెలిగించుకోవచ్చు. ఓకే అండి, వీడియో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే అండి.